వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ప్రెస్ మీట్. బయటపడినట్టుగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బకొట్టేయాలని తిరుమల లడ్డులో ఏదైతే పంది కొవ్వు లేదంటే దున్నపోతుల కొవ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మొత్తం ఇప్పుడు హెరిటేజ్ ఇందాపూర్ అంటే హెరిటేజ్, మరి హెరిటేజ్ అంటే ఇప్పుడు అన్ని తీసేస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో అన్ని యూట్యూబ్లు లేదంటే ఫేస్బుక్లు అన్ని తొలగిస్తున్నారు కాబట్టి మళ్ళీ హెరిటేజ్ని ఇప్పుడు మనం హెరిటేజ్ అనాలేమో. ఆ హెరిటేజ్కి ఆ ఇందాపూర్ అలియాస్ ఆ బొందాపూర్కి ఉన్నటువంటి అక్రమ సంబంధం సక్రమంగా బయటకు వచ్చి దొరికిపోయారు. అది ఒక పక్క. అది ఎందుకు సూది కోసం సోదికెళ్తే ఇలాంటివన్నీ బయటకు వచ్చినట్టుగా. ఇప్పుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారి విమాన ప్రమాదం ఇంకొక కొత్త లింక్ని ఇంకొక కొత్త క్విడ్ ప్రోకో బయటపడింది. చంద్రబాబు నాయుడు గారికి ఆ మరణానికి ఆ విమాన ప్రమాదానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి లింక్ ఇప్పుడు సాక్షాత్తు అజిత్ పవార్ గారి మేనల్లుడు అక్కడ ఏదైతే ఎన్సీపీ ఎమ్మెల్యే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏది జరిగిందనేది రోహిత్ పవార్ చెప్పినప్పుడు నిజంగా కూడా అందరికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అంటే మామూలుగా పాలు అమ్ముతారు, పెరుగు అమ్ముతాం, ఏదో మజ్జిగ ప్యాకెట్లు, నెయ్యి, ఇంకేదో కొన్ని చెప్పకుండా కూడా అమ్ముతా ఉంటారు అనుకోండి, అది వేరే వ్యవహారం. ఇది ఒకటే ఉందేమో అనుకున్నారు హెరిటేజ్ అంటే. హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది ఒకటి ఉందని ఎవరికి తెలియదు. హెరిటేజ్ అంటే నార్మల్గా మనం హెరిటేజ్ ఫ్రెష్ ఈ ఎంఏ ఉన్నాయో వేరే ఏం లేదనుకున్నారు అందరూ. సో ఇప్పుడు హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది ఒకటి ఉంది. ఆ హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది విఎస్ఆర్ వెంచర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ హెరిటేజ్ ఫిన్లీజ్ నుంచి విఎస్ఆర్ వెంచర్స్ లోకి పెట్టుబడి పెట్టినటువంటి వ్యవహారం ఈరోజు రోహిత్ పవార్ బయటకు తీసిన తర్వాత నిజంగా ఎంత క్విడ్ ప్రోకో ఇక్కడ జరుగుతూ ఉంది. ఏ విధంగా రాష్ట్ర సంపదని చంద్రబాబు నాయుడు గారు తన బినామీ కంపెనీలకో లేదంటే తాను పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీలకో ఎలా ప్రభుత్వ ధనాన్ని దోచిపెడతా ఉన్నాడంటానికి ఈ విఎస్ఆర్ వెంచర్స్ లింకులు ఒకసారి మనం చూస్తే బయటకు వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ఫిన్లీజ్ నుంచి ఏదైతే విఎస్ఆర్ వెంచర్లోకి పెట్టుబడి పెడతాడు. ఆ విఎస్ఆర్ వెంచర్స్ అంటే వాళ్ళు విమానాలు హెలికాప్టర్లు సప్లై చేసేటటువంటి సంస్థ. చంద్రబాబు నాయుడు గారు విమానాలు హెలికాప్టర్లు సప్లై చేసే సంస్థలో పెట్టుబడులు పెట్టేశాడు. పెట్టి ఆ విఎస్ఆర్ వెంచర్స్ ఫ్లైట్లని ప్రభుత్వం ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాడుతూ ఉంటాడు, డబ్బులు ప్రభుత్వం చెల్లించింది. అంటే అక్కడికి వెళ్తుంది ప్రభుత్వం విఎస్ఆర్ వెంచర్స్కి చెల్లించింది. విఎస్ఆర్ వెంచర్స్లో పెట్టుబడిదారుడు ఎవరు? హెరిటేజ్ ఫిన్లీజ్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారి భార్య, అదేవిధంగా కోడలు. సో ఎంత దుర్మార్గం ఇది! ఇది కదా అసలు క్విడ్ ప్రో. ఎందుకంటే ఇప్పుడు అజిత్ పవార్ గారు బయట పెట్టిన తర్వాత ఈ విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించి మొత్తం చూస్తే ఇది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ తిరిగాయన్ని ఫ్లైట్ వివరాలు చూడండి మీరు. విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ మీకు చూస్తే డేట్ 18/12/2025 సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరాడు చంద్రబాబు నాయుడు గారు విఎస్ఆర్ వెంచర్స్ లో. ఎక్కడికి బయలుదేరాడు? గన్నవరం టు ఢిల్లీ. ఇది చంద్రబాబు నాయుడు గారు విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించి.